Hi, hello, namaste, welcome to IACE online classes. So today topic is the subject is the Indian polity. We are dealing with the RRB NTPC. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీలో మనకి బెస్ట్ మనకి ఉన్నటువంటి ఇష్యూ ఏంటి సార్ అంటే కాన్స్టిట్యూషన్. సో వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్? సో కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ బుక్. Constitution is a book. This book having the rules and regulations. This book having the rules and regulations. Rules and regulation. ఒక మాటలో చెప్పాలంటే డూస్ అండ్ డోంట్స్ అన్ని దీంట్లో ఉంటాయి అన్నమాట. సో ద గవర్నమెంట్ ఏం చేయాలి, గవర్నమెంట్ ఏం చేయకూడదు, గవర్నమెంట్ ఏదైనా ఒక పాలసీని చేస్తున్నప్పుడు ఎలా చేయాలి అనేది బేస్ ఏంటి సార్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని బేస్ చేసి అడ్మినిస్ట్రేషన్ కానీ పొలిటికల్ చట్టాలు కానీ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఈరోజు మన టాపిక్ ఏంటి సార్ అంటే సో వాట్ ఈజ్ ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అనగానే మనకి ఏం కనిపిస్తూ ఉందంటే ఒక బుక్. సో మనకి ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే మనకి ఏం కనిపిస్తూ ఉంటుంది, కొంత సిలబస్ మనకి చాప్టర్స్ టాపిక్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి. అట్లనే కాన్స్టిట్యూషన్ ఒక బుక్ కాబట్టి కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేస్తే మనకి ఏం కనిపిస్తాయి సార్ అంటే 3 కనిపిస్తూ ఉంటాయి. ఏంటి అంటే ఆర్టికల్స్ కనిపిస్తూ ఉంటాయి, పార్ట్స్ కనిపిస్తూ ఉంటాయి, షెడ్యూల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వాట్ ఈజ్ ద ఆర్టికల్? సో ఆర్టికల్ అంటే ఏంటి సార్ అంటే ఆర్టికల్ ఈజ్ ద సబ్జెక్ట్. అంటే ఇట్ డీల్స్ విత్ ది పర్టికులర్ ఇష్యూస్. ఏదైనా ఒక అంశం గురించి చెప్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఆర్టికల్ 17 తీసుకుందాం అనుకోండి, ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఉంటుంది. జస్ట్ అక్కడ మనకి అట్లా ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చరికి పార్ట్ అనుకున్నాం అనుకోండి, పార్ట్ ఈజ్ ద పార్టీషన్ ఆఫ్ ది ఆర్టికల్స్. ఆర్టికల్స్ మొత్తాన్ని సిమిలర్గా ఉన్న ఒక ఆర్టికల్స్ మొత్తాన్ని ఒక సెట్గా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫండమెంటల్ రైట్స్ ఒక సెట్, డిపిఎస్పి ఒక సెట్, ఫండమెంటల్ డ్యూటీస్ ఒక సెట్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అవి ఉంటాయి అన్నమాట. తర్వాత షెడ్యూల్ అంటే ఏంటి సార్ అంటే షెడ్యూల్ ఈజ్ ద లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, ఇట్ ఈస్ ద ఎనెక్సరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ బుక్లో చివర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక బుక్ కనుక తీస్తున్నప్పుడు బిబ్లియోగ్రఫీ అని ఉంటుంది కదా, చివర్లో అన్ని ఏమేమి బుక్స్ రిఫర్ చేసాముంటుంది. ఇక్కడ బుక్స్ రిఫర్ చేసిన కాదు కానీ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అంటే 73 అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, 74 అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, లోకల్ బాడీస్కి సంబంధించి డ్యూటీస్ ఏముంటాయి అనేది చివర్లో ఉంటాయి. ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఒక ఐడియా కోసమే చెప్తున్నాం కానీ మనకి అన్నీ కూడా పార్ట్స్ మీద తర్వాత షెడ్యూల్స్ మీద డీటెయిల్డ్గా మనం స్టడీ చేస్తాం, జస్ట్ అండర్స్టాండింగ్ కోసం అనమాట. సో ఆర్టికల్స్ అన్నప్పుడు సింపుల్గా క్వశ్చన్ పేపర్ వస్తే ఎలా పడుతుంది సార్ క్వశ్చన్ పేపర్ అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటారన్నమాట. వేర్ ద కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటెడ్ అంటే 1950లో నుంచి మనకి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అవుతా ఉంది. ఈ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయినప్పుడు టోటల్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి సార్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 395 ఆర్టికల్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 395 ఆర్టికల్స్. డైరెక్ట్ క్వశ్చన్ ఏమంటారంటే హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ ప్రజెంటెడ్ ఇన్ ది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అనే క్వశ్చన్ ఇస్తాడు. ఎట్ ప్రజెంట్ తీసుకుంటా ఉంటే మనకి 2020లో మనం తీసుకుంటా ఉంటే ఎగ్జాక్ట్గా మనకి ఆర్టికల్స్ ఎక్కడ రాలేదు. మనకి 2019 డిసెంబర్లో మనకి లక్ష్మీకాంత్ బుక్ ఉంటుంది. నేను డీల్ చేసే పాలిటీ అంతా కూడా బేస్ ఏంటి సార్ అంటే లక్ష్మీకాంత్ బుక్ని బేస్ చేసుకుంటూ ఎన్సీఆర్టీని టచ్ చేసుకుంటూ మనం చెప్తూ ఉంటాం. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి సార్ అంటే మనకి 470 ఆర్టికల్స్ ఉన్నట్టుగా మనకున్నది ఇది, రైట్. అయితే క్వశ్చన్ మనకి ప్రజెంట్ ఆర్టికల్స్ మీద క్లారిటీ లేదు కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ఇవ్వడం మనకి. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది అడుగుతూ ఉంటాడు, రైట్. పార్ట్స్ ఎన్ని ఉన్నాయి సార్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే మనకి 22 పార్ట్స్ ఉన్నాయి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 8 షెడ్యూల్స్ ఉన్నాయి. 8 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి పార్ట్స్ అంటే 22 పార్ట్స్ ఉన్నాయి. షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పేపర్ కనుక సింపుల్గా అడిగితే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూస్తే మనకి ఇవే క్వశ్చన్స్ ఉంటాయి. కానీ ఎగ్జామినర్ క్లారిటీ మెయింటైన్ చేస్తాడు. ఏం చేస్తాడు సార్ అంటే వాట్ ఆర్ ద పార్ట్స్ ఇన్ ది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటాడు. అప్పుడు 22. వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ 25. ఇది 25. ఎట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 25 ఆర్టికల్స్ ఉన్నాయి. షెడ్యూల్స్ ఒరిజినల్లో 8 ఉన్నాయి. ఎట్ ప్రజెంట్ మాత్రం 12 ఉన్నాయి. ఇవన్నిటి గురించి మనకు ఒక టాపిక్స్ మనం చెప్పుకుంటాం. ఈ 22 పార్ట్స్ ఏంటి, 25 పార్ట్స్ ఏంటిది, 8 షెడ్యూల్స్ ఏంటి, 12 షెడ్యూల్స్ ఏంటి అనేది సింపుల్గా మనం చెప్పుకుంటాం. ఎట్లా చెప్తారు సార్ మీరంటే స్టోరీ టెల్లింగ్ టెక్నిక్ చెప్తా మీకు, తర్వాత వచ్చరికి వర్డ్ చేంజింగ్ టెక్నిక్ చెప్తాను. చాలా సరదాగా మనం గుర్తుపెట్టడానికి ప్రయత్నం చేద్దాం.
రైట్, ఇక నెక్స్ట్ ఈరోజు మన టాపిక్ ఏం తీసుకున్నాం సార్ అంటే ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అంటే ఏం చెప్పుకున్నాం, కాన్స్టిట్యూషన్ ఈజ్ ద బుక్, ఒక బుక్ లాగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా టెక్స్ట్ బుక్ కనుక ఓపెన్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే, కవర్ పేజ్ ఓపెన్ చేయగానే లోపల మీకు కొన్ని పేజెస్ కనిపిస్తూ ఉంటాయి. ముందు మాట అంటే ఇంట్రడక్షన్ అని చెప్పేసి, ప్రీఫేస్ అని చెప్పేసి రాస్తాడు. దాంట్లో ఆ బుక్ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా రాస్తాడు అనమాట రైటర్. అట్లనే మన కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకేం కనిపిస్తుంది సార్ అంటే ప్రియాంబుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ప్రియాంబుల్ అనేటువంటిది కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని మనం తీసుకుంటా ఉంటే ఇవన్నీ 1 by 1 చూద్దాం ఒకసారి. సో ఇట్లా ఉంటుంది ప్రియాంబుల్ యాక్చువల్గా. సో ప్రియాంబుల్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇట్లా ఉంటుంది. సో మీకు కొంత బ్లర్ అయింది కానీ సో మనకి చాలా సింపుల్గా ఒక డిజైన్ తోటి మనకి చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది మనకి కాన్స్టిట్యూషన్. రైట్, ప్రియాంబుల్ అలా ఉంటుంది. రైట్, ఇక ప్రియాంబుల్కి సంబంధించి ఐడియా ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ అని. ఎందుకని అంత పెద్ద లెటర్స్ రాశాను సార్ అంటే చాలాసార్లు అడిగాడు, సింపుల్ క్వశ్చన్. సో ప్రియాంబుల్ అనేటువంటి ఐడియాని, కాన్సెప్ట్ని ఎక్కడి నుంచి మనం తెచ్చుకుంటాం సార్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి తెచ్చుకున్నాము. చాలామంది అమెరికా అంటారు, అని కూడా తప్పది. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అనాలి దీన్ని. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి మనం ఈ కాన్సెప్ట్ని తెచ్చుకున్నాం సార్. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సెప్ట్ అంటున్నారు, వాళ్ళది ఎలా ఉంటుంది సార్ అంటే సో వాళ్ళకు కూడా బుక్ ఓపెన్ చేయగానే వాళ్ళకు కూడా ఒక పేజీ ఉంటుంది, వాళ్ళు ఇలా రాసుకొని కొన్ని లెటర్స్ ఉంటాయి అన్నమాట. సో మన భారతదేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో డ్రాఫ్టింగ్ కమిటీ వాళ్ళు ఏం చేశారు సార్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన కాన్స్టిట్యూషన్ స్టడీ చేశారు. స్టడీ చేయగానే ఈ ప్రియాంబుల్ అనేటువంటి కాన్సెప్ట్ పెడదాము, బాగుంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్ళగానే ఏముంటుంది, లోపల డాక్టర్ గారు ఉంటాడు, బోర్డు పైన ఏముంటుంది ఆయన పేరు, ఆయన క్వాలిఫికేషన్స్, సో ఆయన దేంట్లో స్పెషలిస్ట్ ఉంటుంది. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, డాక్టర్ మీద నమ్మకం వస్తుంది, డాక్టర్ ఎవరో మనకు తెలిసిద్ది. ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 10 మంది 20 మంది డాక్టర్లు ఉంటారు. అట్లనే కాన్స్టిట్యూషన్ బుక్ ఓపెన్ చేయగానే మనకి ఈ ప్రియాంబుల్ ఉంటుంది. ప్రియాంబుల్ ద్వారా మనం ఎవరో అర్థం చేసుకోవచ్చు. అవన్నీ మనకి చివరిలో 1 by 1 చెప్తాం అనమాట. ఇక చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే పేపర్ డిఫికల్ట్గా వస్తే క్వశ్చన్ ఎక్కడ అడుగుతాడు సార్ అంటే బేస్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అంటే దిస్ ఇస్ ద బారోయింగ్ వాళ్ళ ఐడియా అనమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు అలా పెట్టుకున్నారు కాబట్టి మనం కూడా పెట్టుకుంటే బాగుంటుందని జస్ట్ ఆలోచించాం. కానీ దాంట్లో వర్డ్స్ కావాలి కదా, ఏమేమి వర్డ్స్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించినప్పుడు దీనికి ఒక బేస్ అనేది తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు సార్ అంటే పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు మనకి. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దానికి ఏమని పేరు పెట్టారు సార్ అంటే చాలా ఇంపార్టెంట్ వర్డ్ చూడండి. దీనికి ఏమంటామంటే ఆబ్జెక్టివ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆబ్జెక్టివ్స్ అండ్ రిజల్యూషన్ అనే వర్డ్ ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఎవరు, జవహర్ లాల్ నెహ్రూ గారు. జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రియాంబుల్ ఎలా ఉండాలో ఆయన ఒక స్ట్రక్చరు అంటే ఐడియా మాత్రం ఇచ్చింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు, కానీ దాంట్లో లెటర్స్ ఎలా ఉండాలి, ఏ వర్డ్స్ పెడితే బాగుంటుంది అనే ఐడియా ఇచ్చింది మాత్రం మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినటువంటి జవహర్ లాల్ నెహ్రూ గారు. ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్స్ అనేది పెట్టాడు. సో ఇది పెట్టినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని యాక్సెప్ట్ చేయరు, దాని మీద డిస్కషన్ జరగాలి. దానికోసం కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉంటుంది, మనం నెక్స్ట్ మాట్లాడుకున్నప్పుడు చెప్తాం అనమాట. మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అక్కడ చెప్పుకుంటాం. ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఆయన 1946 December 13 ఏదైతే ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్స్ ఉన్నాయో దాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. మీరు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే మన ఇండియాలో, మన దేశంలో లిబర్టీ ఉంటుంది, మన దేశంలో ఫ్యాటర్నిటీ ఉంటుంది, మన దేశంలో ఈక్వాలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఇది ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి జస్ట్ ఆయన ఒక ప్రపోజల్ తెచ్చాడు. అంటే కమిటీ మీటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు డిఫరెంట్ థాట్స్ ఇస్తారు కదా, అలాగే December 13 జరిగినప్పుడు జవహర్ లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తాడు. చేసిన తర్వాత నెక్స్ట్ టైం 1947లో సెకండ్ సిట్టింగ్ కూర్చుంటారు ఎవరు, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డ్రాఫ్టింగ్ కమిటీ వీళ్ళందరూ ఉంటారు కదా. సో సెకండ్ టైం సిట్టింగ్ వచ్చినప్పుడు ఏం చేశారు సార్ అంటే ఏదైతే జవహర్ లాల్ నెహ్రూ గారు పరిచయం చేశారో ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనే దాన్ని పాస్ చేశారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్, సింపుల్గా అడగాలన్నప్పుడు ఎగ్జామినర్ క్వశ్చన్ ఏమడుగుతాడు అంటే సో వెన్ డిడ్ జవహర్ లాల్ నెహ్రూ ఇంట్రడ్యూస్ ది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటే దట్ ఇస్ ద December 13.
వెన్ డిడ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అప్రూవ్డ్ అంటే దట్ ఈస్ దట్ January 22, 1947. ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాగా ఫిల్టర్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి డేట్స్ మీద మనం పడతాడు. చాలా వరుసగా ఉంటాయి. ఇవి మనం నెక్స్ట్ క్లాస్లో వెళ్ళినప్పుడు మనం దీన్ని చూస్తాం అనమాట. సార్ బాగానే ఉంది, ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్స్ అంటున్నారు కదా, ఏమున్నాయి సార్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్లో? రైట్, ఇప్పుడు చూద్దాం. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్లో ఏమున్నాయి సార్ అంటే ఈ పదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఒకసారి. ఆబ్జెక్టివ్ రిజల్యూషన్లో మనకి ఏమేం పదాలు ఉంటాయి సార్ అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అంటారన్నమాట. లిబర్టీ అంటే ఫ్రీడమ్ ఉంటుందన్నమాట. ఈక్వాలిటీ అంటే అబాలిషన్ ఆఫ్ ది డిస్క్రిమినేషన్స్, సో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అన్నట్టుగా చెప్పుకుంటాం. ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్లీ వుడ్ అంటారు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క వర్డ్ని మనం బ్రేక్ చేస్తాం. అయితే ఈ కాన్సెప్ట్ మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఇంట్రొడ్యూస్ చేశారు కదా. ఏంటది? ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అని జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. సో జవహర్లాల్ నెహ్రూ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత చాలామంది బాగుంది అనుకున్నారు, కానీ ఈయన కాపీ కొట్టాడా, ఆయన సొంతంగా ఆలోచించాడు సార్ అంటే కాపీ కొట్టాడు. ఎక్కడి నుంచి కాపీ తీసుకున్నాడంటే 1789 ఆఫ్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ఏదైతే మనం ఈరోజు ఫ్రాన్స్ అని చెప్పుకుంటున్నామో అక్కడ ఫ్రెంచ్లో మనకి ఏం జరిగింది సార్ అంటే ఒక పెద్ద విప్లవం జరిగింది. సో మనకి 1847లో మనకి ఈ రెవల్యూషన్ జరిగినట్టుగా సిపాయి రివోల్ట్ 1857లో సిపాయి రివోల్ట్ లాగా ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789లో జరిగింది. ఆ జరిగినప్పుడు వాళ్ళ ఐడియాలజీ ఏంటి సార్ ఫ్రెంచ్లో అంటే లిబర్టీ. మాకు ఫ్రెంచ్లో మనకి కింగ్షిప్ ఉంటుందన్నమాట. రాజుగారు మాకు లిబర్టీ కావాలి, మాకు ఈక్వాలిటీ కావాలి, మాకు ఫ్రాటర్నిటీ కావాలి, మమ్మల్ని చాలా నీచంగా చూస్తున్నారు, మాకు బ్రదర్లీహుడ్ అనేది కావాలని చెప్పేసి ఇవన్నీ ప్రపోజ్ చేయటం వల్ల ఫ్రెంచ్కి మనకి రెవల్యూషన్ జరిగి ఫ్రెంచ్ గవర్నమెంట్కి ఇండిపెండెన్స్ వచ్చింది. అదే ఐడియాలజీని జవహర్లాల్ నెహ్రూ గారు కాపీ చేసి ఏమన్నాడు, దానికి ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్స్ అన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఎలా వస్తుంది సార్? ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఇంట్రొడ్యూస్డ్ బై విచ్ వన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. వాట్ ఆర్ ద ఐటమ్స్ ఆఫ్ ది వాట్ ఆర్ ద కంటెంట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. నోట్ ఏంటి సార్ నోట్ అంటే ఎగ్జామినర్ క్వశ్చన్ ఏం అడుగుతాడు సార్ మనకంటే మనకి ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడి నుంచి మనం బారో చేసుకున్నాం, ప్రియాంబుల్ అనేటువంటిది ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం, పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం, ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ మనం తర్వాత చూస్తాం. అప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతాడు సార్ అంటే లిబర్టీ అనే కాన్సెప్ట్ని ఎక్కడి నుంచి బారో చేశారని సింగిల్ క్వశ్చన్ అడుగుతాడు. ఎక్కడి నుంచి? ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి. ఈక్వాలిటీ అనేటువంటి కాన్సెప్ట్ని ఎక్కడి నుంచి బారో చేశారంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి. ప్యాటర్నిటీ ఎక్కడి నుంచి బారో చేశాం సార్ అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి. ఈ మూడు పదాలు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ప్రియాంబుల్ లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. దిస్ ఈజ్ ద ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ కాపీ ఫ్రమ్ ది ఫ్రెంచ్ రెవల్యూషన్. డేట్స్ కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి. సో మనకి నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంది చూడండి. 7, 8, 9 అంటే 1 అంటే 7కి 1 కలిపితే 8, 8కి 1 కలిపితే 9 అనమాట. అలా ఉంటుంది. ఇక మనకి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్లో ఏదైతే మనకి ప్రియాంబుల్ అని చెప్పుకున్నాం కదా. సో ప్రియాంబుల్ అనేది మనకి ఇలా ఉంటుంది. సో ఈ ప్రియాంబుల్ అనేటువంటిలో వర్డ్స్ ఏమేమి ఉండాలి, ఆ వర్డ్స్ని మనం ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అని చెప్పుకున్నాము. సో ఇప్పటివరకు ఏం కన్ఫర్మ్ అయింది సార్ అంటే ఒకటి చెప్పుకున్నాము, ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి ఏం తెచ్చుకున్నారు, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ మనం ఫ్రెంచ్ నుంచి తెచ్చుకున్నాం. ఇంకా కొన్ని తెచ్చుకున్నాం సార్. ఏంటి సార్ అంటే జస్టిస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఈ జస్టిస్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం సార్ అంటే సేమ్ ఫ్రెంచ్లో ఎవలాగా రెవల్యూషన్ జరిగిందో రష్యాలో కూడా ఒక రెవల్యూషన్ జరిగింది 1917లో. 1917 మనకి బేస్ నెంబర్ ఒక తగ్గుతూ ఉంటుంది. మనకి బేస్ నెంబర్ సరే ఏమంటారు ఆడ్ నెంబర్స్ బేస్ నెంబర్స్ అంటాం కదా. 19లో మనకి నెక్స్ట్ డౌన్వర్డ్ డిక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు 17 అనేది నెంబర్ వస్తూ ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంతకీ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్లో మనకి ఈ ప్రియాంబుల్లో ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము? ఇప్పుడు మనము ఫ్రెంచ్ నుంచి తెచ్చుకున్నాము, రష్యా నుంచి కూడా తెచ్చుకున్నాము. ఫ్రెంచ్ నుంచి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. రష్యా నుంచి ఏం తెచ్చుకున్నాం సార్ అంటే జస్టిస్ అనేటువంటి కాన్సెప్ట్ మనము తెచ్చుకున్నాము. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడు సార్ అంటే సో వేర్ వీ కెన్ బారో ది వర్డ్ ఆఫ్ ది జస్టిస్ అంటే దట్ ఇస్ ద రష్యన్ గవర్నమెంట్ అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ప్రియాంబుల్ ఎలా ఉంటుంది సార్. సో ప్రియాంబుల్కి మనం రాసుకోవడానికి మనకి జవహర్లాల్ నెహ్రూ గారు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాడని చెప్పుకున్నాం కదా. సో ఇవి వర్డ్స్ ఆయన పెట్టినటువంటి వర్డ్స్. సో ఈ వర్డ్స్లో ఏముంటుంది మనకి ఇక్కడి నుంచి క్వశ్చన్ పడతా ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట.
సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా స్టార్ట్ అవుతుంది సార్ అంటే చూడండి, వి ది పీపుల్ ఆఫ్ ది ఇండియా, క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి ఇక్కడ, వి ది పీపుల్ ఆఫ్ ది ఇండియా హ్యావింగ్ solemnly resolved constituted India into sovereign, socialistic, secular, democratic republic. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. సావరెన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్, ఇవి మనకి కాన్స్టిట్యూషన్లో మనం పెట్టుకున్నటువంటి వర్డ్స్. ఇంకా ఏముంది, అంటూ సెక్యూర్ ఆల్ ది సిటిజన్స్, ఏంటి సార్, జస్టిస్, ఏంటిది, జస్టిస్, రైట్. ఇంకా ఒక వర్డ్ తీసుకుందాం, లిబర్టీ, ఈక్వాలిటీ, చూడండి ఒకసారి, లిబర్టీ, ఈక్వాలిటీ. ఇంకొకటి ఫ్యాటర్నిటీ వస్తూ ఉంటుంది ఇక్కడ, ఫ్యాటర్నిటీ. ఇప్పుడు చెప్పండి. సో ప్రియాంబుల్లో మనకి జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టినటువంటి వర్డ్స్లో సోర్స్లో మనకి 2 కంట్రీస్ని తెచ్చుకున్నాం. ఒకటి ఇక్కడ చెప్పుకున్నాం, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్యాటర్నిటీ ఎక్కడి నుంచి, ఫ్రెంచ్ నుంచి ఈ పదాలు మనం పెట్టుకున్నాం. అట్లా తెచ్చుకుని ఎక్కడి నుంచి, జస్టిస్ ఎక్కడి నుంచి, రష్యా నుంచి మనం తెట్టుకున్నాము. సో ఈ పదాలు మనకి కనిపిస్తాయి. ఇంకా ఏముంటుంది, అష్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిడ్యువల్స్ అండ్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చెప్పుకున్నాం కదా. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ బాడీ ఫర్ ది మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనమాట. సో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ దిస్ 26th day of the November 1949 డూ హియర్ బై అడాప్ట్ అన్ యాక్ట్ అవర్ జెల్స్ దిస్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్స్ పడతాయి మనకి ఇక్కడ. జస్ట్ ఇది ప్రియాంబుల్ అనమాట, ఇది తెలియాలి మీకు. ఎన్సీఆర్టీ బుక్స్ కనుక చదివిన పిల్లలకి మీకు తెలుస్తూ ఉంటుంది, వాళ్ళకి ప్రతి బుక్లో కూడా ప్రియాంబుల్ ఇలా ఉంటుంది. సో ఎందుకంటే ఇవన్నీ కూడా మనం ఎవరో చెప్తా ఉంటుంది. సో ప్రియాంబుల్ ఎందుకు అవసరం సార్ అంటే చెప్తాను ఒక మాట. సో సపోజ్ ఐడి కార్డ్స్ చేసుకుంటారు కదా. సో కంపెనీ వాళ్ళు కానీ కాలేజీ వాళ్ళు కానీ డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళు ఏం చేస్తారు, డిఫరెంట్ కలర్ ట్యాగ్స్ వేసుకుంటారు. సో ఒక ఎన్ఏ పాల్కి వాలా అన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఏమంటాడు సార్ అంటే, ప్రియాంబుల్ ఈజ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు. అంటే ఐడి కార్డుని బట్టి మనం ఏ కంపెనీ మనం చెప్పచ్చు కదా, ఐడి కార్డుని బట్టి ఏ డిపార్ట్మెంటే చెప్పచ్చు. అలాగే ప్రియాంబుల్ని బట్టి కూడా మనం ఎవరో చెప్పచ్చు. ఎట్లా చెప్పచ్చు సార్? సో ఎవరైనా ఫారినర్స్ మన దేశం గురించి తెలియనప్పుడు ప్రియాంబుల్ చూస్తే తెలిసిపోతుంది, మనం ఎవరోనే తెలిసిపోతూ ఉంటుంది. ఒక ఐడి కార్డు మనం ఎవరో ఎలా చెప్తూ ఉంటుందో అలాగే ప్రియాంబుల్ చెప్తూ ఉంటుంది. మన దేశంలో ఏముంటుంది, యా జస్టిస్ ఉంటుంది. మన దేశంలో ప్రజలకి లిబర్టీ ఉంటుంది, మన దేశంలో ఈక్వాలిటీ ఉంటుంది. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్, దట్ మీన్స్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, బ్రదర్లీ వర్డ్, ఫ్యాటర్నిటీ, అందరం కూడా ఏమని పిలుచుకుంటాం, అన్న అక్క చెల్లి అని పిలుచుకుంటా ఉంటాం అనమాట. సో ఇలాగా మనకు అనిపిస్తాం. దీన్ని బట్టి మనం చెప్పచ్చు ప్రియాంబుల్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ది ఇండియా, ప్రియాంబుల్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ ది ఇండియా అని మనం చెప్పచ్చు అనమాట. ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. అయితే ఇప్పుడు ప్రియాంబుల్ గురించి జస్ట్ ఒక అండర్స్టాండింగ్ మీకు ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జామినర్ క్వశ్చన్ ఎలా అడుగుతాడు సార్, అంటే మేక్ ఏ ఆర్డర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది ప్రియాంబుల్ అంటాడు. మేక్ ఏ ఆర్డర్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ది ప్రియాంబుల్ అంటే సావరెన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఇది ఆర్డర్ అనమాట. ఇచ్చేసి ఏమంటాడంటే విచ్ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్ గివెన్ బిలో అంటాడు. విచ్ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్ గివెన్ బిలో అని చెప్పేసి వాడు మారుస్తాడు. ఎట్లా మారుస్తాడు సార్ అంటే సావరెన్ ప్లేస్లో సంథింగ్ సోషలిస్టిక్ సెక్యులర్ పెడతాడు. అంటే వర్డ్ చేంజ్ చేసి రైట్ స్టేట్మెంట్ రైట్ ఆర్డర్లో ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి ఇస్తూ ఉంటాడు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకని ఈ క్వశ్చన్ అడుగుతారు సార్ అంటే ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి మనకి అలాగా క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటాడు. చూడండి ఇక్కడ చివరిలో మనకి డిఆర్ అనే పేరు కనిపిస్తూ ఉంది, డాక్టర్ అనే పేరు మనం తీసుకోవచ్చు. ఇక మనకి ఈ వర్డ్ మీనింగ్లో మనం పట్టేద్దాం. సావరీన్ అంటే ఏంటి సార్, ఫస్ట్ మీనింగ్స్ చూసేద్దాం మనం. ఇంకోటి ఏంటంటే కాన్స్టిట్యూషన్లో దేర్ ఇస్ నో డెఫినేషన్ ఆఫ్ ది సావరీన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఎక్కడ కాన్స్టిట్యూషన్లో లేవు. ఇండియన్ పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది కదా మనకి, అక్కడ డెఫినేషన్స్ ఉంటాయి, అవి చెప్తున్నా నేను. సో సావరీన్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, సావరీన్ అంటే ఇట్ ఈస్ ద సుప్రీం అథారిటీ. మన ఇండియా ఏంటిది సావరీన్ అంటే, ఇండియా కుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ కంట్రీ
ఇండియా కుడ్ నాట్ డొమినియన్ ఆఫ్ ది ఎనీ స్టేట్ అంటారు. అంటే మన పైన ఎవరైనా ఆధిపత్యం చేస్తామంటే ఒప్పుకోం మనకి సహాయం చేయండి, మాకు అడ్మినిస్ట్రేషన్ చేత కావట్లేదని చెప్పేసి మనం ఎవరి మీద డిపెండ్ అంటే ఇలా అనిపిస్తుంది. నెయిదర్ బి డిపెండ్ నార్ ఎనీ డొమినియన్ ఆఫ్ ది ఎనీ కంట్రీ అంటారన్నమాట. మనం ఎవరి దగ్గర అడ్మినిస్ట్రేషన్ చేయండి అని అడగము, మాకు చేత కావట్లేదని చెప్పేసి ఎవరిని అడగము. బెస్ట్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే, సో గాల్వాన్ వ్యాలీ తర్వాత జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370కి సంబంధించి మనకి పాకిస్తాన్కి డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ట్రంప్ గారు ఏమన్నారంటే, మీ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి నేను ఏమైనా హెల్ప్ చేస్తానని చెప్పేసి అన్నాడు. మోడీ గారు రిజెక్ట్ చేశారు. ఎందుకు? అవర్ కంట్రీ ఈజ్ ద సావరెన్. సావరెన్ అంటే ఇన్బిల్ట్ అథారిటీ, సావరెన్ అంటే సుప్రీం అథారిటీ. ఎవరికి ఉంది సార్ సుప్రీం అథారిటీ అంటే? ద పీపుల్ ఆఫ్ ది నేషన్. వై ద పీపుల్ ఆఫ్ నేషన్? ద వర్డ్ స్టార్టెడ్ యాజ్ ఏ వై ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనం చూసుకుంటాం గివ్ అవర్ జెల్స్ అంటాం. వై ఏమవుతుంది మనకి? అవర్ అవుతుంది. మనకి ఇంగ్లీష్లో గ్రామర్ చేస్తాం కదా. ఈ ప్రియాంబుల్కి బేస్ ఎవరు సార్ అంటే పీపుల్ ఆఫ్ ది కంట్రీ. అందువల్ల మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు, ఈ లెటర్స్ని మనం చూస్తున్నప్పుడు సోషలిస్టిక్ సెక్యులర్ అనే వర్డ్స్ కనిపిస్తున్నాయి కదా. కాబట్టి ఫస్ట్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సార్ అంటే, టాప్ మోస్ట్ వర్డ్ ఏంటంటే తప్పనిసరిగా ఏముండాలి అక్కడ? సవరేన్. ఆ వర్డ్లోనే మంచి రిథమ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి ఏం కనిపిస్తుంది సార్ అంటే, సోషలిస్టిక్ సెక్యులర్ అనే పదాలు, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి మనం. చూడండి ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సార్ అంటే, బోర్డుకి వెళ్ళండి ఒకసారి. ఏంటి సార్ అంటే సావరేన్ ఎస్ఓతో స్టార్ట్ అవుతా ఉంది. నెక్స్ట్ వన్ సోషల్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఎస్ఓ అనే పదంతో స్టార్ట్ అవుతా ఉంది. సెక్యులర్ ఆర్ అనే వర్డ్ అనేది మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇది మిడిల్లో మనం పెట్టేసుకోవచ్చు. సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి సింపుల్గా ఇంగ్లీష్ మీడియం ఎన్సీఆర్టీ చదివిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా మనకి బేసిక్ అండర్స్టాండింగ్ లేని వాళ్ళ కోసమే ఇది చెప్తాను. ఎందుకంటే మనం అంత లెవెల్ అంతా సరే. సో మ్యాథ్స్లో 100కి 100 రావడం గ్రేట్నెస్ కాదు, ఇక్కడ ఫెయిల్ అయ్యేవాడికి 100 తీసుకురావాలి. సో అది మన టార్గెట్ అనమాట ఇక్కడ. రైట్ చూడండి, ఇక్కడ సోవరెన్ ఫస్ట్ లెటర్ తీసుకుంటాము. ఎస్ఓతో స్టార్ట్ అవుతుంది సోషలిస్టిక్. నెక్స్ట్ వన్ సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. డిఆర్ అనే వర్డ్ గుర్తుపెట్టుకున్నామంటే ఆర్డర్ పెట్టేయచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఇదే క్వశ్చన్ అనేది వేరుగా వస్తుంది. ఎట్లా వస్తుంది ముందు స్లైడ్లో చూపిస్తాను మనకి. ఇక నెక్స్ట్ వన్ ఏం చేయాలంట? అండ్ సెక్యూర్డ్ ఆల్ ది సిటిజన్స్ యొక్క సెక్యూరిటీ ఎలా ఉండాలి సార్ అంటే జస్టిస్ ఉండాలి. మీకు క్వశ్చన్ ఎడతాడు, జస్టిస్ అనే వర్డ్ ఇచ్చి కింద కొన్ని స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమిస్తాడు? సోషలాజికల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. ఇంకోటి ఏమి ఇస్తాడంటే ఇండివిజువల్ జస్టిస్. ఇంకోటి లేకుంటే ఇంకోటి అంటే వేరే వర్డ్ తీసుకొచ్చి ఇస్తాడనమాట. కానీ ఎగ్జాక్ట్గా మనకి అదే వర్డ్స్ మనం పెట్టాలి. అదే వర్డ్స్ మనకి గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ అనమాట. సో జస్టిస్ అనేది ఎలా ఉండాలి సార్ అంటే సోషలాజికల్ జస్టిస్ ఉండాలి. సోషలాజికల్ జస్టిస్ అంటే డిస్క్రిమినేషన్ ఆఫ్ ది క్యాస్ట్ అండ్ జెండర్ అనమాట. ఎలాంటి క్యాస్ట్ జెండర్ అనేది ఉండకూడదు, అందరినీ సమానంగా చూడాలి. ఎకనామికల్ జస్టిస్ అంటే ఇండియాలో ఉన్నటువంటి పావర్టీని, అన్ఎంప్లాయ్మెంట్ని తీసుకొచ్చి కంట్రీ మొత్తం కూడా ఈక్వాలిటీ రావాలా. పొలిటికల్ జస్టిస్ అంటే రైట్ టు ఓట్ పవర్ ఉండాలి. ఏ కామన్ మ్యాన్ కెన్ ఎలెక్ట్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా ఆర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈరోజు మనం బీజేపీ గవర్నమెంట్ మనం చూస్తున్నాం. బీసీ కమ్యూనిటీ నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దళిత్ కమ్యూనిటీ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. కారణం ఏంటి సార్ అంటే అవర్ ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియా. సో ప్రియాంబుల్ ఏముంది సార్ అంటే జస్టిస్ ఉండాలి, డామినేషన్ ఉండకూడదు. ఇక్కడ ఆల్ జస్టిస్ ఉండాలి, అందరికీ న్యాయం కల్పించాలి. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారు సార్ అంటే ఈ 3 words మనకు కనిపిస్తూ ఉంటాయి. 3 words మనకు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే మనం 10th క్లాస్లో చదువుతాం. ఏం చదువుతాం? సోషల్ స్టడీస్ అనే ఒక బుక్ ఉంటుంది మనకి. సోషల్ స్టడీస్ బుక్లో ఏముంటాయి మనకి? జాగ్రఫీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, తర్వాత ఏముంటుంది సార్ అంటే సివిక్స్ లేకుంటే పాలిటిక్స్ ఉంటుంది. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. ఇక్కడ ఒక వర్డ్ బ్రేక్ చేద్దాం చూడండి. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే సింపుల్గా వాడు ఏమడుగుతాడంటే ఏ విధంగా మనకి సావరెన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని ఎలా పెట్టామో వీడు కూడా ఏమంటాడంటే వీటిని ఆబ్జెక్టివ్స్ అంటారు. చివరిలో చెప్తాను ఈ రెండు గురించి, ఒక టేబుల్ ఇస్తాను మీకు. ఈ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీని మేకే ఆర్డర్ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆర్డర్లో పెట్టండి అంటాడు. అప్పుడు ఏం చేయాలా? ఆర్డర్లో పెట్టాలంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, జస్టిస్ తర్వాత ఏముంది మనకి? లిబర్టీ ఉంది. జస్టిస్ తర్వాత ఏంటది? జేఎల్, జూనియర్ లెక్చరర్స్ అనమాట. ఎవరైనా ఈఎఫ్, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ,
సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. జేఎల్ అంటే జూనియర్ లెక్చరర్, ఈఎఫ్ అంటే ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. దీన్ని ఏమంటాం సార్ అంటే ఫస్ట్ వర్డ్ తీసుకొని మనం లాంగ్ టర్మ్ మెమరీ ఇస్తున్నాం ఇక్కడ. సో లాంగ్ టర్మ్ మెమరీ లేకపోతే మనకు గుర్తుండదు, మర్చిపోతాం మనం. సో ఎందుకంటే మనం చదివినటువంటి సబ్జెక్ట్ కాబట్టి అందువల్ల నేను సింపుల్ టెక్నిక్ ఇస్తున్నాను ఇక్కడ. జే అంటే జస్టిస్, ఎల్ అంటే లిబర్టీ, ఈ అంటే ఈక్వాలిటీ, ఎఫ్ అంటే ఫ్రెటర్నిటీ. ఇంకా మర్చిపోతామా? ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. సో ఇవి మనకి తెలుగు మీడియం వాళ్ళకి బాగుంటాయి. ఇంకా ఎస్ఎస్ఎల్పిజి అని ఒక కోడ్ చెప్తాను. సో ఎవరైనా మనకి ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నా సరే తెలుగు వచ్చు కదా మనకి, ఎస్ఎస్ఎల్పిజి అని చెప్తాను అనమాట. ఎస్ఎస్ఎల్పిజి గ్యాస్. సో ఎల్పిజి గ్యాస్ కంపెనీ ఉంటుంది కదా, కంపెనీ పేరేంటి సార్ అంటే ఎస్ఎస్సి. ఎస్ఎస్ అంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. తెలుగు మీడియం వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. అదే ఆర్డర్లో పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి సార్ అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అలా లేదు, వేరుగా ఉంది. అక్కడ కూడా క్వశ్చన్ అడిగినప్పుడు వెళ్తాను మనకి. సో ఇంగ్లీష్ మీడియం మనకు గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు ఫస్ట్ సావరిన్ ఎస్ఓతో మనకు వస్తూ ఉంటుంది. తర్వాత జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. గతంలో క్వశ్చన్ అడిగాడు. ఏమడిగాడు సార్ అంటే విచ్ వర్డ్ ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ ది గివెన్ ద బిలో ఆఫ్ ది ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. ఇక్కడ ఏమిచ్చాడు సార్ అంటే ఈ జస్టిస్ వర్డ్ బదులు ఏమిచ్చాడంటే ఫ్రీడమ్ అనే వర్డ్ ఇచ్చాడు. ఇక్కడ జస్టిస్ బదులు ఏమన్నాడు? ఫ్రీడమ్ అనేటువంటి వర్డ్ ఇచ్చాడు. కానీ ఫ్రీడమ్ అది కాదు, జస్టిస్. జస్టిస్ మీనింగ్ ఫ్రీడమ్, కానీ వర్డ్ మాత్రమే ఉంది ఇక్కడ జస్టిస్ ఉంది. అందువల్ల ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి మరి. జస్టిస్, లిబర్టీ, లిబర్టీ ప్లేస్లో కూడా లిబర్టీ ఇవ్వకుండా ఫ్రీడమ్ అని ఇస్తాడు వాడు. సో కాబట్టి ఇలా ఈ పదాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఇంకొక క్వశ్చన్ ఏంటి సార్, జస్టిస్ అయిపోయింది కదా, తర్వాత లిబర్టీ ఎక్కడ లిబర్టీ ఉండాలి? థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. ఈ సేమ్ ఇదే వర్డ్స్ తీస్తాడు. ఎందుకని నేను ప్రియాంబుల్ తీసుకున్నానంటే ఇది చాలామందికి మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మర్చిపోకుండా మనం పర్మనెంట్ మెమరీ ఇద్దామని చెప్పి టాపిక్ తీసుకున్నాం మనం. సో ఏంటిది? థాట్ అనమాట. నీ ఆలోచన, నీ ఎక్స్ప్రెషన్, నీ బిలీఫ్ అండ్ ఫెయిత్. బిలీఫ్, ఫెయిత్ ఒకటేనా? వేరు. బిలీఫ్ అంటే ఎవిడెన్స్ ఉంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాన్ని బిలీఫ్ అంటారు, నమ్మకం అంటారు. ఫెయిత్ అనేది ఏంటంటే టువర్డ్స్ గాడ్. ఇది సో టువర్డ్స్ గాడ్ ఏంటంటే ఎవిడెన్స్ లేకపోయినా సరే నమ్మేస్తాం. ఏమంటాం? అది నా నమ్మకం అంటారు, అది బిలీఫ్ అని కూడా. ఫెయిత్, ఫెయిత్ వేరు, బిలీఫ్ వేరు. ఫెయిత్ ఈజ్ ఆల్వేస్ వితౌట్ ఎవిడెన్స్. ఫెయిత్ ఈజ్ బిలీఫ్ ఇన్ ది గాడ్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చరికి వర్షిప్. గాడ్ని మనం వర్షిప్ చేసుకోవడానికి ఉన్నటువంటి అంశం అనమాట. ఇది థాట్, ఎక్స్ప్రెషన్. నీకు ఏదైతే ఆలోచన వస్తే ఏం చేయాలి? మనం బయటికి చెప్పాలా. అట్లా జంట పదాలు తీసుకుందాం, పెయిర్ వర్డ్స్. ఏం తీసుకుందాం? థాట్, ఎక్స్ప్రెషన్ తీసుకుందాం. సో పెయిర్ వర్డ్స్ తీసుకుందాం. చూడండి ఒకసారి ఇలాగా పెయిర్ వర్డ్స్ తీసుకుందాం. ఎప్పటికైనా మనకి ఒక థాట్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఏదైనా ఒక థాట్ ఉంటే దాన్ని ఏం చేస్తాం? మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. థాట్ని ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. థాట్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. చూడండి, థాట్ని ఎక్స్ప్రెస్ చేస్తాము. బిలీఫ్, ఫెయిత్, తర్వాత వర్షిప్. అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఎక్కడ? స్టేటస్లో ఈక్వాలిటీ ప్లస్ ఆపర్చునిటీస్లో ఈక్వాలిటీస్. స్టేటస్ అంటే డెవలప్మెంట్లో కావాలి, ఆపర్చునిటీస్ అంటే ఫ్రెష్గా కూడా మనకి కావాలి. నెక్స్ట్ వన్ ఏమన్నాడంటే ఫ్రాటర్నిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫ్రాటర్నిటీ అంటే ఏం చెప్పుకున్నాం? బ్రదర్లీ వుడ్ అన్నారు. అసలు అవసరమా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి సార్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చేశారు సార్ అంటే కాన్స్టిట్యూషన్లో ఫ్రాటర్నిటీ అనేటువంటి వర్డ్ తప్పనిసరిగా పెట్టాలని దాన్ని స్ట్రెస్ చేసి కావాలని వర్డ్ పెట్టించాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ద డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఆఫ్ ది ఇండియా కాన్స్టిట్యూషన్ అనమాట. ఎందుకు పెట్టించారు సార్ అంటే దళితుల పైన చాలా చిన్న చూపు జరిగేదనమాట. దళితులని గౌరవించేవాళ్ళు కాదు, ఎలా పడితే అలా మాట్లాడేవారు, చండాలులు, ఇట్లా రకరకాలు పిలిచేవాళ్ళు. మనము ఫండమెంటల్ రైట్స్ చెప్పుకున్నాం. కాబట్టి బ్రదర్లీ హుడ్ అనేది తీసుకురావాలి దేశంలో. ఎప్పుడు కూడా మేము వేరు వేరు అనేది ఉండకూడదు, ఈక్వాలిటీ తీసుకురావాలనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఫ్రాటర్నిటీ. సో ఇప్పటికి మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎట్లా సార్ అంటే సో ఎవరైనా పక్కన రోడ్ని వెళ్తా ఉన్నాడు అనుకోండి, ఏమంటాం? అన్న టైం ఎంత అయింది అని అడిగితే ఎలా ఉంటుంది? ఎరా బామార్ది టైం ఎంత అయింది అంటే అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి. సో మనము బ్రదర్లీహుడ్ని ఫాలో అవుతున్నాము, ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ మనకి నేర్పిస్తూ ఉంది. తర్వాత వచ్చరికి యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే టూ వర్డ్స్ మనం తీసుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిటీ వేరు, ఇంటిగ్రిటీ వేరు. యూనిటీ అంటే కమింగ్ టుగెదర్ వితౌట్ డిస్క్రిమినేషన్ ఆర్ కమింగ్ టుగెదర్ వితౌట్ బైఫర్కేషన్ ఆర్ సపరేషన్. ఎందుకు ఈ వర్డ్ పెట్టారు సార్ అంటే 1947లో
మనకి ఇండియా 2 కంట్రీస్గా మనకి సపరేట్ అయిపోయింది. ఒకటి ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలీజన్ ఇస్లామిక్ సంబంధించిన వాళ్ళని, లేకుంటే ముస్లిము, తర్వాత వచ్చరికి హిందువులుగా 2 దేశాలకు విడిపోయింది. సో ఇప్పుడు 1947 నుంచి ఇండియా ఇప్పటివరకు విడిపోలేదు. ఎందుకు విడిపోలేదు సార్ అంటే ద వర్డ్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ ద ప్రియాంబుల్ యూనిటీ. వీఆర్ కమింగ్ టుగెదర్ వితౌట్ బైఫర్కేషన్ ఆర్ వితౌట్ సపరేషన్. ఇంటిగ్రిటీ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఇన్కల్కులేటింగ్ ఆఫ్ ది నేషనాలిటీ ఆఫ్ ది ఇండియా, నేషనాలిటీ అనమాట. సో ఇండియాలో ఉన్నటువంటి పీపుల్లో నేషనాలిటీ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావాలి. ఎక్కడికి వెళ్ళినా సరే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, మనది ఏ క్యాస్ట్ అయినా, ఏ రిలీజియన్ అయినా, ఏ జెండర్ అయినా సరే ఏమంటాం, భారతీయుడు మనం అంటాం అనమాట. పాకిస్తాన్తో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం, సో పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్టులు మన దేశం మీద అటాక్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ చైనా తీసుకున్నాం, గాల్వాన్ వ్యాలీలో అటాక్ చేస్తున్నప్పుడు చైనా వస్తువులు మొత్తాన్ని బ్యాన్ చేస్తూ ఉన్నాం, చైనా యాప్స్ మొత్తాన్ని మనం తీసేస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేటువంటి కాన్సెప్ట్ మనం తీసుకురావడం వల్ల కంట్రీ స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఇది మనకి ఇంటిగ్రిటీకి సంబంధించి. ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 26th day November 1949 డూ హియర్ బై అడాప్ట్ అండ్ ఎనాక్ట్. దీన్ని మనం 1949 తర్వాత 26th. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇదే. మనకి సింపుల్గా క్వశ్చన్ పేపర్ అడగాలంటే ఏమడతాడంటే, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు మనము అడాప్ట్ చేసుకున్నాము, లేకుంటే ఎప్పుడు మనం అప్రూవ్ చేసుకున్నాం సార్ అంటే 26th November అనమాట. ఎప్పుడు మనకి ఇది 26th November. చూడండి ఒకసారి, 26th day November 1949. ఇది 26th day ఆఫ్ ది నవంబర్ 1949లో దీన్ని మనం అడాప్ట్ చేసుకున్నాము. కానీ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది, రైట్, ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది సార్ అంటే 1950. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంప్లిమెంట్ అయిందంటే మనకి 1950 January 26th మనకి ఇంప్లిమెంట్ అయింది. ఎందుకని ఇన్ని నెలలు గ్యాప్ తీసుకున్నారు, 49 November 26th అయిపోయినప్పుడు నవంబర్ నుంచి డిసెంబర్ 1 month, జనవరి 2 months. ఎందుకని 2 రోజులు వెయిట్ చేశారు, ముహూర్తాలు లేవనా, మంచి రోజుల్లో కాదనా, కాదు. దర్ ఇస్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏముంది సార్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. గుడ్, ఇంపార్టెంట్. సో 1949లో మనం తీసుకున్నప్పుడు 1940 November 26th నుంచి 1950 January 26th వరకు ఆగాల్సిన పని ఏంటిది, ఆగాల్సిన పని ఏముంది సార్, ఎందుకని ఇంప్లిమెంట్ చేయలేదంటే ఒక కండిషన్ ఉంది. ఇక్కడ కండిషన్ సార్ అంటే మనకి 1929కి వెళ్ళాలి. 1929 డిసెంబర్లో మనకి లాహోర్ కాన్ఫరెన్స్ జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ హిస్టరీ బిట్. లాహోర్ ఐఎన్సీ అంటారన్నమాట, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఏదైతే మనకి ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో వాళ్ళు ప్రతి సంవత్సరం కాన్ఫరెన్స్ జరిగేవాళ్ళనమాట, సమావేశాలు, కమిటీ మీటింగ్ జరుగుతుంటే అలా అనమాట. సో 1929లో జరిగింది. ఒక్కసారి క్వశ్చన్ ఏంటి సార్ అంటే హిస్టరీ క్వశ్చన్ ఇక్కడ చెప్తాను. మనకి లాహోర్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది, 1929లో జరిగింది. లాహోర్ కాన్ఫరెన్స్కి చైర్మన్ ఎవరు, వెరీ వెరీ ఇంపార్టెంట్, జవహర్ లాల్ నెహ్రూ గారు ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది 1929 లాహోర్ కాన్ఫరెన్స్. లాహోర్ కాన్ఫరెన్స్లో ఏం జరిగింది సార్, లాహోర్ కాన్ఫరెన్స్లో ఏం చేశారంటే ఒక డిసైడ్ చేశారు. ఏం డిసైడ్ చేశారంటే ఎవ్రీ January 26th we have to celebrate as a ఇండిపెండెంట్ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని మనం సెలబ్రేట్ చేసుకుందాము అని డిసైడ్ చేశారు. ఇది అందువల్ల డిసైడ్ చేశారు కాబట్టి మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చినా సరే దీన్ని ఇండిపెండెన్స్ డే అన్నాం. 1950 January 26th ఏమన్నాం మనము, రిపబ్లిక్ డే అన్నాం. 1950 January 26th ఏమో రిపబ్లిక్ అన్నాం. 1947 August 15th ఇండిపెండెన్స్ డే అని చెప్పేసి అన్నాం. అక్కడ కూడా ఎందుకు అన్నామో క్లారిటీ చెప్పేస్తాను. ఇప్పుడు పాయింట్ ఏంటి సార్ అంటే నేను చెప్పే పాయింట్ ఇక్కడ ఎందుకని 2 months వెయిట్ చేశామంటే ఆల్రెడీ మనకి January 26th ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేయాలనే రిజల్యూషన్ పాస్ అయింది. 1930 నెక్స్ట్ ఇయర్ మనకి డిసెంబర్లో జరిగింది కదా, 1930 January 26th ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అనేది మనం జరుపుకున్నాము. అలా ఎలా జరుపుతారు సార్, 1947లో ఇండిపెండెన్స్ వస్తే ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు, లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి 2014 June 2nd బైఫర్కేట్ అయింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్గా. సో నేను ఇక్కడే ఉండి గ్రూప్ 1 ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో. అక్కడ మనకి చూస్తూ ఉంటే బస్ పేరు మీద ఏపీఎస్సి ఆర్టీసీ ఉండేది. వాళ్ళు ఏం చేశారంటే దాన్ని తీసేసి టీఎస్ఆర్టీసీ అని రాసేవాళ్ళు.
ఎక్కడైనా సరే ఆంధ్ర కేఫ్ అని ఒకటి ఉంటుంది, అక్కడ ఆంధ్ర అనే పేరు తీసేసి తెలంగాణ కేఫ్ అని రాశారు. ఎక్కడ చూసినా సరే ఏపీ అనే వర్డ్ కనిపిస్తే తీసేశారు. ఇంకా తెలంగాణను ఫామ్ చేయలేదు. కానీ వాళ్ళు ఫీల్ అయ్యారు, మీరు ఇవ్వకపోయినా సరే మాదిది అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి అలా డిసైడ్ చేసి ఒక మూమెంట్ చేశారు. సేమ్ అదే దీన్ని అప్లై చేసుకోవచ్చు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి ఇండిపెండెంట్ ఇవ్వాల 29లో, ఇవ్వకపోయినా సరే నువ్విచ్చేది ఏంద్రాబాయ్, మాది దేశం, మా దేశానికి నువ్వు ఇచ్చేది అని చెప్పేసి 1929లో పూర్ణ స్వరాజ్ అనేటువంటి రిజల్యూషన్ పాస్ చేశారు. పూర్ణ స్వరాజ్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. పూర్ణ అంటే అర్థం ఏంటి సార్ అంటే కంప్లీట్, స్వ అంటే ఏంటంటే సెల్ఫ్, రాజ్ అంటే రూలింగ్. సో కంప్లీట్గా మా దేశాన్ని మేమే రూల్ చేసుకుంటాం. స్వ అంటే సెల్ఫ్ అనమాట, రాజ్ అంటే రూల్ అనమాట. ఏంటిది కంప్లీట్గా, మీరెవ్వరు కూడా మాకు ఇండిపెండెన్స్ ఇవ్వాల్సిన పని లేదు, ఇది మా దేశము, మాకు మేమే కంప్లీట్గా రూల్ చేసుకుంటామని చెప్పేసి రిజల్యూషన్ పాస్ చేశారు. హిస్టరీలో అసలు హయ్యెస్ట్ మార్కబుల్ ఈవెంట్ ఏమన్నదో సార్ అంటే 1929 లాహోర్ కాన్ఫరెన్స్ అనమాట. ఇట్లా హిస్టరీ క్వశ్చన్ అడుగుతాడు. అందువల్ల 2 నెలలు ఆగాం కానీ ముహూర్తాలు కాదు, ఏం కాదు. 1947 ఆగస్టు 15కి జనవరి 26కి తేడా ఏంటి సార్ చూడండి ఒకసారి. ఆగస్టు 15న మనకి ఇండిపెండెన్స్ వస్తే జనవరి 26 రిపబ్లిక్ డే ఎందుకన్నారు సార్? తేడా ఉంది. జనవరి ఇండిపెండెన్స్ అంటే ఏంటి సార్ అంటే జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని రూల్ చేస్తున్నారో వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి మనకి ఏమి ఇచ్చారు సార్ అంటే మీకే రూల్ చేసుకోమని ఇచ్చారు. రూల్ చేయాలంటే ఏం కావాలా? ఒక బుక్ కావాలి కదా, ఒక కాన్స్టిట్యూషన్ కావాలి కదా. కాబట్టి ఏం చేశారు సార్ అంటే మనకి ఇంకా కాన్స్టిట్యూషన్ రిటర్న్ జరుగుతూ ఉంది. ఎప్పుడు వచ్చింది మనకి 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. 1950 జనవరి 26 ఎందుకని రిపబ్లిక్ డే పెట్టుకుంటున్నాం సార్ అంటే మనకి ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదు, ఒక రిటర్న్ బుక్ లేదు. అంటే ఇక్కడ మనం ఎందుకు చేస్తున్నాం, ఇక్కడ రిపబ్లిక్ అంటే ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ వర్డ్ రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి సార్ అంటే నోట్. ఈ రిపబ్లిక్ అంటే మనం చెప్పుకున్నాం కదా, సావరెన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అనే వర్డ్ చెప్పుకున్నాం మనం. రిపబ్లిక్ అంటే అర్థం ఏంటంటే ద హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎలా ఉంటాడు సార్ అంటే మనకి ఈ మస్ట్ బి ఎలెక్టెడ్, ఈ మస్ట్ బి ఎలెక్టెడ్. ఇది అర్థం కావాలంటే ఇంకొంచెం బేసిక్ కాన్సెప్ట్ చెప్తాను. ఏంటి సార్ బేసిక్ కాన్సెప్ట్ అంటే ఇక్కడ మనకి ఒక 2 వేరియేషన్ తీసుకుందాం. కింగ్షిప్కి తర్వాత రిపబ్లిక్ కంట్రీ ఎలా ఉంటుంది సార్? దేన్ని రిపబ్లిక్ అంటారు, దేన్ని కింగ్షిప్ అంటారు చూడండి. కింగ్షిప్లో ఎలా ఉంటారు సార్ అంటే ఒక కింగ్ ఉంటాడు. కింగ్ ఎలా వస్తాడు సార్ అంటే హెరిడిటీ, వాళ్ళ తాత కింగు, వాళ్ళ నాన్న కింగు, నేను కింగు, తర్వాత నా కొడుకు కింగ్, వీళ్ళందరూ ఇట్లాగా హెరిడిటీ వస్తుంది. రిపబ్లిక్లో హెరిడిటీ ఉండదు. ఇక్కడ ఎవరుంటారు సార్ హెరిడిటీ అంటే? హెరిడిటీ అనేది కాన్సెప్ట్ ఉండదు. ఎందుకని రిపబ్లిక్ అని పెట్టుకున్నాం సార్ అంటే అప్పటి వరకు బ్రిటిష్ రాణి రాజు వాళ్ళే పరిపాలన చేశారు. ఇప్పుడు మనకి రిపబ్లిక్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు ప్రజలు ఓటేసి ఇక్కడ మనకి ఎలక్షన్లో హెడ్ ఆఫ్ ది స్టేట్ని మనం ఎలక్ట్ చేసుకుంటాము. అంటే ఇక్కడ రిపబ్లిక్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఓటు పవర్ అనేది ఉంటుంది, హెరిడిటీ ఉండదు. ఈ విధానంతో మనకి రిపబ్లిక్ అనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకుంటున్నాం. ఈ 2 తేడా తెలిసింది కదా. ఇప్పుడు రిపబ్లిక్ వద్దాం. ఇండిపెండెంటే జస్ట్ మనకి రైట్ ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలో బుక్ కావాలి కదా, ఆ బుక్ రాయడానికి టైం పట్టింది. సో టైం పట్టింది కాబట్టి ఈ 1950 జనవరి 26 నుంచి మనకి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయింది. ఎందుకు ఇంప్లిమెంట్ అయింది సార్ అంటే అప్పటికి మనం ఆగాం కదా, 26th రిపబ్లిక్ రావాలి కదా. చూడండి ఒకసారి ఏమని చెప్పుకున్నాము, 1949 జనవరి 26న కంప్లీట్ అయిపోతే 1 year మనకి 2 months ఆగాం. ఏంటి 2 months? 1950 జనవరి 26 వరకు ఆగాం. ఎందుకో 26th చెప్పుకున్నాం. ఇప్పుడు రిపబ్లిక్ ఎందుకు వస్తున్నాం సార్ అంటే రిపబ్లిక్ అంటే ఇక్కడ హెరిడిటీ ఉండడు, హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెరిడిటీ ఉండడు, ప్రధానమంత్రి హెరిడిటీ ఉండరు, ప్రజలు ఓటేసి ఎన్నుకుంటారు. అంటే ఇక్కడ రిపబ్లిక్ అంటే ఏం చెప్పుకుంటామంటే ఒక బుక్ అనేది వచ్చింది మనకి ఇక్కడ కాన్స్టిట్యూషను. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలా ఉండాలి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎలా ఉండాలి, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా ఎలా ఉండాలనేది మొత్తం డీటెయిల్డ్ కాన్ఫరెన్స్ మనకి ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అందుకని ఆ బుక్ కొరకు మనం వెయిట్ చేశాము. అందుకని దాన్ని రిపబ్లిక్ అన్నాం. రిపబ్లిక్ అంటే కింగ్ అనేవాడు లేడు. ఇంతకుముందు మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేశారు కాబట్టి
వాళ్ళు లేరు అనే కాన్సెప్ట్తో మనకి ఇక్కడ వస్తూ ఉందన్నమాట. ఇట్లా మనకి ప్రియాంబుల్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇది క్వశ్చన్ అనమాట. సో ప్రియాంబుల్ని తీసుకుంటా ఉన్నప్పుడు ఇండియా ప్రొక్లైమ్డ్ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్, ఇది క్వశ్చన్. ఇక్కడ అడుగుతాడు క్వశ్చన్. సో ప్రొక్లైమ్డ్ అంటే డిక్లేర్ చేస్తూ ఉన్నారు. ఏమని డిక్లేర్ చేస్తున్నారు? ఇండియా ఈజ్ ద సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ కంట్రీ. ఇది మనకి ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందో, సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు ఏదైతే నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందో, ఆ నేచర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉండేది సార్ అంటే సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉంటాయి. అర్థమవలేదు సార్? రైట్. ఇప్పుడు చూద్దాం చూడండి. ఇప్పుడు చూడండి, మనకి ఎప్పుడైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ వచ్చింది, మనకి 1950 జనవరి 26 నుంచి మనకి కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయింది. ఈ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ అయినప్పుడు ఈ బుక్లో వి ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మ్లీ రిజాల్వ్డ్ కాన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అన్న తర్వాత ఏముంటుంది సార్ అంటే సావరెన్ సోషలిస్టిక్ అనే వర్డ్ లేదు. ఏముంటుంది సార్ అంటే మనకి ఇక్కడ సావరెన్ సోషలిస్టిక్ సెక్యులర్ అనే పదాలు లేవు. ఏమున్నాయి సార్ అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయంటే జస్ట్ సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఈ పదాలు ఉన్నాయి. ఇది క్వశ్చన్ మనకి. ప్రియాంబుల్లో రేపొద్దున క్వశ్చన్ అడగాలంటే ఏమడుగుతారు సార్ మనకి ఎన్టీపీసీలు అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ 1950 జనవరి 26లో ఇంప్లిమెంట్ అయినప్పుడు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మ్లీ రిజాల్వ్డ్ కాన్స్టిట్యూట్ ఇండియా అన్నప్పుడు ఏముంటుంది? సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉండదు, ఉంటుంది. కానీ ఈ సోషలిస్టిక్ తర్వాత సెక్యులర్ అనే పదాలు లేవు. ఇప్పుడు క్వశ్చన్ ఏం సార్ అంటే ఎట్ ప్రజెంట్ తీసుకుందాం. ఎట్ ప్రజెంట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయి సార్? సావరెన్ సోషలిస్టిక్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేటువంటి కాన్సెప్ట్లు అనేవి ఉన్నాయి ఇప్పుడు మనకి. అయితే ఈ రెండు పదాలు ఎక్కడి నుంచి వచ్చేసారంటే భారత పార్లమెంట్ మనకి ఇండియన్ ప్రియాంబుల్ని అమెండ్మెంట్ చేసింది. అమెండ్మెంట్ చేసి ఏం చేసింది సార్ అంటే ఒక 2 వర్డ్స్ని మనకి తీసుకొచ్చింది. అదే మనకి సోషలిస్టిక్ సెక్యులర్. చూడండి ఒకసారి. ఇది మనకి ఎగ్జామినర్ అడుగుతాడు, చాలా సింపుల్గా అడుగుతాడు. క్వశ్చన్ పెడతా అంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, ప్రజెంట్ కాన్స్టిట్యూషన్లో నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఉన్నాయి, ఏ వర్డ్స్ అనేవి మనకి యాడ్ చేశారు కాన్స్టిట్యూషన్లో అనే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. రైట్. ఇప్పుడు చూద్దాం మనం దీన్ని. సో దీనికి సంబంధించిన ఒకసారి ప్రియాంబుల్ మనం చెక్ చేద్దాం. చూడొకసారి మనకి ప్రియాంబుల్లో ఏ కొత్త పదాలు యాడ్ అయినాయి సార్ అంటే సోషలిస్టిక్ ఒక న్యూ వర్డ్ యాడ్ అయింది మనకి, సోషలిస్టిక్ ఒకటి, సెక్యులర్ 2, నెంబర్ 3 వచ్చరికి యూనిటీ ఇంటిగ్రిటీ అనేటువంటి వర్డ్ అనేది మనకి యాడ్ అయింది. మొత్తం 3 వర్డ్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ అయినవి. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో కనుక మీరు చూస్తే సావరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉంటుంది. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ చూస్తే డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిడ్యువల్ అండ్ ది యూనిటీ ఆఫ్ ది నేషన్ ఉంటుంది, కానీ ఇంటిగ్రేట్ అనే పదాలు లేవు. రైట్. ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే మనకి ఈ పదాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే 42nd అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఇప్పుడు మనకి 42nd అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1976. 42nd అమెండ్మెంట్ ప్రకారము 3 వర్డ్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి సార్ అంటే ప్రియాంబుల్ని ఎన్నిసార్లు అమెండ్మెంట్ చేశారు సార్ అంటే ఒక్కసారి మాత్రమే అమెండ్మెంట్ చేశారు. ఇంపార్టెంట్. ఎప్పుడు అమెండ్మెంట్ చేశారు? 1976 42nd అమెండ్మెంట్ ప్రకారం మనకి 1946లో అమెండ్మెంట్ చేశారు. ఈ ప్రియాంబుల్ని అమెండ్మెంట్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్ మనకి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఎవరున్నారు మనకి? శ్రీమతి ఇందిరాగాంధీ. సో మనకున్నటువంటి ప్రియాంబుల్లో అయితే మనకి ఈ వర్డ్స్ మనకి 3 వర్డ్స్ ఇచ్చారు మనకి. ఇప్పుడు క్వశ్చన్ ఏం సార్ అంటే మనకి 1976లో ఇచ్చారు 42nd అమెండ్మెంట్ ప్రకారం. నోట్ 42nd అమెండ్మెంట్ ఏమంటాం సార్ అంటే మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. సో ఈ 42nd అమెండ్మెంట్ బేసిస్కి అని ఎందుకని మినీ స్టేట్మెంట్ అంటున్నారు సార్ అంటే 1976లో ఇందిరాగాంధీ చాలా ఆర్టికల్స్, చాలా పార్ట్స్, చాలా అంశాలు తీసుకొచ్చి కాన్స్టిట్యూషన్లో యాడ్ చేస్తూ ఉంటుంది. సో దీన్ని మనకి అమెండ్మెంట్ ఎలా చేస్తారు? ఆర్టికల్ 368 సౌత్ ఆఫ్రికా నుంచి మనం తెచ్చుకుంటా ఉంటాం. సో ఇది మనకున్నటువంటి అంశం అమ్మా. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి క్వశ్చన్ ఎక్కడ పడతా ఉందంటే చూడండి మనకి ఒకసారి. సో ఇందిరాగాంధీ దీన్ని చేసుకుంటూ వచ్చారని చెప్పుకున్నాం కదా. ఇక నెక్స్ట్, సో కెన్ పార్లమెంట్ అమెండ్ ది కాన్స్టిట్యూషన్? ఎస్ ఆర్ నో?
ఎస్. పార్లమెంట్ని ఇది క్వశ్చన్ అడుగుతాడు. సో పార్లమెంట్ని ప్రియాంబుల్ని పార్లమెంట్ అమెండ్ చేయొచ్చా? ఎస్, చేయొచ్చు. ఏమేం పదాలు యాడ్ చేశారని చెప్పుకున్నాం? సోషలిస్టిక్ అనే పదాలను యాడ్ చేసుకున్నారు, సెక్యులర్ అనే పదాలు యాడ్ చేశారు, తర్వాత ఇంటిగ్రిటీ అనేటువంటి పదాలని యాడ్ చేసుకుంటూ వచ్చాము. రైట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ అనే పాయింట్ మనం తీసుకోవాలి ఇక్కడ. సో మనకి ప్రియాంబుల్ అనేది మనకి ఎలా తయారైంది సార్? ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏదైనా ఒక కర్రీ వండాలన్నప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి కదా. సో ఏదైనా ఒక బిర్యానీ వండాలన్నప్పుడు దానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. అలాగే ప్రియాంబుల్ని మేక్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నాయి సార్ అంటే 4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. నెంబర్ 1 సోర్స్ ఎవరని, ఇది డైరెక్ట్ క్వశ్చన్, స్టార్ మార్క్ వేసుకోండి. మనకి ప్రియాంబుల్ని చేయటం కొరకు, మేక్ చేయటం కొరకు ఎవరెవరు సోర్స్ సార్ అంటే మనకి పీపుల్ మనకి సోర్సు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని? ద ప్రియాంబుల్ స్టార్టెడ్ యాజ్ ఏ వి ది పీపుల్ ఆఫ్ ఇండియా. సో నేచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే ఏంటిది మనకి? సోవరెయిన్. నెక్స్ట్ సోషలిస్టిక్. నెక్స్ట్ వన్ వచ్చరికి సెక్యులర్, రిపబ్లిక్, డెమోక్రటిక్, రిపబ్లిక్. డిఆర్ అని చెప్పుకున్నాం కదా, ఇలా ఉంటుంది మనకి. ఆబ్జెక్టివ్స్ ఏం చెప్పుకున్నాం మనము? జేఎల్ అని చెప్పుకున్నాం. జేఎల్ అంటే జస్టిస్, లిబర్టీ. ఈఎఫ్ అంటే ఈక్వాలిటీ, ఫ్యాటర్నిటీ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. సో డేట్ ఆఫ్ ది అడాప్షన్ ఎప్పుడు చెప్పుకున్నాం మనము? 26th November ఆఫ్ ది 1949. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయింది? 1950 January 26th. ఇది మనకి క్వశ్చన్ కనుక ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ క్వశ్చన్ మనకి ఇస్తాడు. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి సో నేమ్ ఆఫ్ ది ప్రియాంబుల్ చెప్పండి సార్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇక్కడ పాయింట్స్ రాసుకున్నాం. ఏంటంటే మనకి ఇక్కడ సో సమ్మరీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. కాన్స్టిట్యూషన్ మొత్తం చదవాల్సిన పని లేదు, ప్రియాంబుల్ చదివితే చాలు మొత్తం మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఎసెన్స్ అంటే మనము ఒక్కసారి అంటే మన రైస్ ఉడికిందా లేదని చెప్పేసి ఒక మెతుకు పట్టుకొని చెప్తామంటాం కదా. సో అట్లాగే మనకి ఏమవుతుంది సార్ అంటే కాన్స్టిట్యూషన్ మొత్తం చదవాల్సిన పని లేదు, ప్రియాంబుల్ చదివితే మన ఇండియా ఎసెన్స్ ఏంటి అర్థమవుతూ ఉంటుంది. ఫ్రీ ఫేస్ అంటారు. ఫ్రీ ఫేస్ అంటే ఫస్ట్ రాయబడినటువంటి వర్డ్ అనమాట. ఇంట్రొడక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. కాన్స్టిట్యూషన్లో ఏముందో ఇక్కడ ఇంట్రొడక్షన్ ఉంటుంది మనకి. ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫిలాసఫీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫిలాసఫీ అంటే ఏంటి? ఒక వర్డ్ చెప్తాను ఇక్కడ. ఫిలాసఫీ అంటే ఎవరు బిహేవియర్ వాడితే వాడు ఫిలాసఫీ. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నా ఫిలాసఫీ ఎలా ఉంటుంది? ఒక్కొక్కరు ఇండివిజువల్ ఫిలాసఫీ. ఒకడు బాగా అబద్ధాలు ఆడతాడు, ఒక డిఫరెంట్గా మాయ మాటలు చెప్తాడు, ఒకడు సత్యమే పలుకుతాడు. ఇట్లా ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటుంది. మన ఫిలాసఫీ ఏంటి సార్ అంటే జస్టిస్ ఉంటుంది మన కంట్రీలో. మన కంట్రీలో లిబర్టీ ఉంటుంది, మన కంట్రీలో ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఉంటుంది. మన కంట్రీ ఇస్ అ సావరిన్ కంట్రీ, అవర్ కంట్రీ ఇస్ అ రిపబ్లిక్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పేసి దిస్ ఇస్ అవర్ ఫిలాసఫీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది సార్ అంటే సో 1960 బెరువారీ కేసు. వెరీ వెరీ ఇంపార్టెంట్, స్టార్ మార్క్. సో బెరువారీ కేసులో ఏం చెప్పింది సార్ అంటే మనకి ప్రియాంబుల్ కెనాట్ బి అమెండెడ్. మనకి ఏదైతే ప్రియాంబుల్ చెప్పుకున్నామో దాన్ని మనం అమెండ్ చేయకూడదు. అమెండ్మెంట్ నథింగ్ బట్ చేంజెస్ అనమాట. చేంజెస్ అంటే ఒక ఆర్టికల్ని యాడ్ చేయొచ్చు, లేకుంటే డిలీట్ చేయొచ్చు, ఉన్న ఆర్టికల్ చేంజెస్ తీసుకురావచ్చు. ఆర్టికల్ 368 ప్రకారం మనం చెప్పుకుంటా ఉంటాం అనమాట. అని ఇంకేమందంటే ఇంకొక మాట ఏం చెప్పిందంటే ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అసలు ప్రియాంబుల్కి కాన్స్టిట్యూషన్కి సంబంధం లేదని చెప్తా ఉంది 1960 కేసులో. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమడతాడు సార్ అంటే విచ్ కేస్ గివెన్ ది జడ్జిమెంట్ యాజ్ ఏ ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ప్రియాంబుల్ కెనాట్ బి అమెండెడ్ అని చెప్పేసి ఏ కేసులో చెప్పారు సార్ అంటే బెరువారీ కేసు 1960లో. అప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ అంటే గజేందర్ గడ్కర్ గారు చెప్తారు. ఇక తర్వాత ఏం చెప్పింది సార్ అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందని సార్ అంటే 1973 కేశవానంద భారతి కేసు, 1980 మినర్వా మిల్స్ కేసు, 1994 ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఏమని చెప్తుంది సార్ అంటే ప్రియాంబుల్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ప్రియాంబుల్ కెన్ బి అమెండెడ్ అని చెప్తా ఉంది. అదేంటి సార్ సుప్రీంకోర్టు అబద్ధాలు చెప్పిద్దా, లేకుంటే మీరు తప్పు చెప్తున్నారంటే సో ఇది తప్పు కాదు, నేను తప్పు చెప్పలేదు, కానీ దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఉంది. ఏంటి సార్ దీని ప్రత్యేకత ఉందంటే సుప్రీంకోర్టు ఆర్టికల్ 147 ప్రకారం ఏం చెప్తా ఉంది సార్ అంటే ద సుప్రీంకోర్టు కెన్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 137 ప్రకారం ఏం చెప్తుంది సార్ అంటే రివ్యూ ఆఫ్ ది జడ్జిమెంట్. అంటే మనకి 1960లో ఏం చెప్పింది బెరువారీ కేసులో ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంది.
1973 కేశవానంద భారతి కేస్, 1994 ఎస్ఆర్ బొమ్మాయి కేస్, ఈ 1990 మన కేసు మినర్వా మిల్స్ కేసులో ఏం చెప్తా ఉంది, ప్రియాంబుల్ అనేది అమెండ్మెంట్ చేయొచ్చు అని ఎలా చెప్తా ఉంది సార్. ప్రియాంబుల్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎలా చెప్తా ఉంది సార్ అంటే ఆర్టికల్ 137. ఆర్టికల్ 137 ఏంటంటే రివ్యూ చేసుకోవచ్చు ఇచ్చిన జడ్జిమెంట్స్ని. సో ఆ పరిస్థితుల్లో కాన్స్టిట్యూషన్ వాళ్ళు సరిగా స్టడీ చేయలేకపోయారు. అందువల్ల ఏం చేస్తుంది సార్ అంటే ఒక సిచ్యువేషన్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మళ్ళీ మార్చుకునే రైట్ ఉంటుంది. అది ఆర్టికల్ 137. అది ఎలా చేస్తుంది సార్ అంటే ఆర్టికల్ 147 ఏం చేస్తుంది సార్ అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని కామెంట్ చేస్తుంది అనమాట. సో ఆ టైంలో దాన్ని అలా అర్థం చేసుకుని అలా కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ టైంలో ఇలా తీసుకొని మనకి అర్థం చేసుకుంది అనమాట. సో ఇలాగా మనకి ప్రియాంబుల్కి సంబంధించిన అంశాలు 360 డిగ్రీస్లో నేను మీకు అనాలిసిస్ ఇచ్చాను. సో బేస్ ఎవరో చెప్పుకున్నాము, ఐడియా ఎక్కడి నుంచి తెచ్చుకున్నాము చెప్పుకున్నాము. ఆ నేచరు ఆబ్జెక్టివ్ మీద ఒక క్వశ్చన్ వస్తుంటుంది మనకి, ఈ కేసుల మీద ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. సో మనకి అమెండ్మెంట్ మీద ఒక క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎన్నిసార్లు అంటే ఒక్కసారి. ఎన్ని పదాలు యాడ్ చేశారు? 3 పదాలు. బిఫోర్ ది అమెండ్మెంట్ ఎలా ఉండేది నేచర్ ఆఫ్ ది ప్రియాంబుల్, తర్వాత ఎలా ఉండేది చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ ది ప్రియాంబుల్స్. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.